5 ఏళ్ల వయసులో తన జాబ్ను వదిలేసి తన డ్రీమ్ అయిన క్రికెట్ సైడ్ వచ్చేశాడు. ఫస్ట్లో వికెట్ కీపర్గా స్టార్ట్ చేసి మళ్ళీ ఫాస్ట్ బౌలింగ్ ట్రై చేశాడు. కానీ ఇంజరీ కారణం వల్ల స్పిన్ బౌలర్గా స్విచ్ అయ్యాడు. నేను మాట్లాడేది ఎవరో కాదు, వరుణ్ చక్రవర్తి గురించి. వరుణ్ ఆగస్టు 29, 1991లో కర్ణాటకలో జన్మించాడు. స్కూల్ లెవెల్లో వికెట్ కీపర్గా ఆడేవాడు. కానీ స్టడీస్ మీద ఫోకస్ చేయడానికి క్రికెట్ ని క్విట్ చేశాడు. వరుణ్ SRM యూనివర్సిటీ నుండి ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ సాధించి 2 ఇయర్స్ ఆర్కిటెక్చర్ గా జాబ్ చేశాడు. కానీ 25 ఇయర్స్ ఏజ్ లో తన జాబ్ ని రిజైన్ చేసి తన డ్రీమ్ అయిన క్రికెట్ పైన ఫోకస్ చేశాడు. స్టార్టింగ్ లో ఫాస్ట్ బౌలింగ్ ట్రై చేశాడు. కానీ నీ ఇంజరీ వల్ల 6 మంత్స్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఫాస్ట్ బౌలింగ్ వదిలేసి స్పిన్ బౌలర్ గా స్టార్ట్ చేశాడు. తన యూనిక్ యాక్షన్ వల్ల 2017లో TNPL లో డ్రాఫ్ట్ ప్లేయర్ మెథడ్ లో సెలెక్ట్ అయ్యాడు. అదే ఇయర్ KKR అతన్ని నెట్ బౌలర్ గా సెలెక్ట్ చేశారు. అక్కడ సునీల్ నారాయణ్ ఇంకా మిగతా బౌలర్స్ దగ్గర స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. వరుణ్ డొమెస్టిక్ కెరియర్ డెబ్యూట్ 2018 తమిళనాడు టీం కి చేశాడు. అదే ఏడాది IPL లో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో పంజాబ్ టీం ఏకంగా 8.4 కోట్లు ఇచ్చి తమ టీంలోకి తీసుకున్నారు. తర్వాత 2020లో KKR తమ టీంలోకి తీసుకొని అక్కడ బాగా పర్ఫామ్ చేయడంతో తన T20 డెబ్యూట్ జూలై 25, 2021 శ్రీలంకకి అగైనెస్ట్ గా చేశాడు. అక్కడ పర్ఫార్మెన్స్ తో తనని 2022 T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేశారు. తన ODI డెబ్యూట్ ఫిబ్రవరి 25 ఇంగ్లాండ్ కి అగైనెస్ట్ గా చేసి తన పర్ఫార్మెన్స్ వల్ల రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యి టీం కప్పు గెలవడంలో కీ రోల్ పోషించాడు.